బాడీని యాక్టివేట్ చేస్తాము. మరి మైండ్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? బ్రీతింగ్ చేయాలి. అందుకే యోగా ఒక ప్రత్యేకత ఏంటి అంటే బాడీ తోటి మైండ్ కలిపి రెండుని యాక్టివేట్ చేసి కలిపేదే. దీంతో ముందు సూక్ష్మ వ్యాయామాలు స్టార్ట్ చేస్తాను. తగ్గిపోతుంది. 2 చేతిలోనే చెయ్యండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ చేస్తూ తలని పూర్తిగా కుడి పక్కకి టు యువర్ రైట్. ఏ ఒకటి స్టార్ట్ చేసినాను తలని కానీ ఏ ఒక ఆసనం కానీ కుడి పక్క నుంచే స్టార్ట్ చేయాలి. తలని పూర్తిగా టర్న్ టు యువర్ రైట్. ఎక్సేల్ సెంటర్. Inhale left, exhale center. ఇప్పుడు భుజాలకి తలని తగిలించాలి, కానీ భుజాలని పైకి లేపకూడదు. పైకి లేపకుండా చూడండి, మెల్లిగా రాలి. కళ్ళకి ఎక్సర్సైజ్, షోల్డర్కి ఎక్సర్సైజ్. శ్వాసని వదులుతూ స్లో అండ్ అప్, ఎక్సేల్ అప్, exhale left, inhale up. నెక్ రొటేషన్ చేయబోతున్నాము. వర్టిగో ప్రాబ్లం ఈ నెక్ రొటేషన్ చెయ్యొద్దండి, మీరు అందరూ చెయ్యొచ్చు. తలని మెల్లిగా హెడ్ స్లోలీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మెల్లిగా రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. స్లోగా తలని మధ్యమంకి తెచ్చేసేయండి. తెచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్, స్లోలీ రొటేట్. మధ్యమంకి తీసుకొస్తూ రిలాక్స్. శ్వాస వదులుతూ ముందరకి మధ్యమంకే రావాలి, కిందికి పోకూడదు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ 2 చేతులు కిందికి పెట్టేసి రిలాక్స్. సమాంతరంగా ఉండాలి, సమస్థితిలో ఉండాలి. వచ్చిన తర్వాత 2 చేతులు శ్వాస తీసుకుంటూ వచ్చేసేయండి. ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. శ్వాస వదులుతూ ముందరకి. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్, రిలాక్స్. మీ వేళ్ళని ఇలా పట్టుకుంటూ, దీనికి పేరు సమాన ముద్ర. సమాన ముద్రకి రా. వచ్చిన తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాలకి, శ్వాస వదులుతూ ముందరకి. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్. ఇప్పుడు చూడండి, 2 మోచేతులు తగిలించాలి. స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ టు ద ఫ్రంట్. ఇన్హేల్, మెల్లిగా పైగా నుంచి రొటేట్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, పైకి కిందికి, పైకి స్లోగా కిందికి. బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. 2 చేతులు దీర్ఘంగా ముందరికి చాపేసి శ్వాసని వదులుతూ 2 చేతులు కిందికి తిప్పేసేయండి. రిలాక్స్. ఇప్పుడు 2 చేతుల్ని నడుం పైగా పెట్టుకోవాలి. 2 కాళ్ళని కలిపి ఉంచాలి. ఉంచిన తర్వాత మెల్లిగా నడుముని ముందరకి నెట్టండి. కుడి పక్కకి, బ్యాక్, ఎడమ పక్కకి, ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. అగైన్ ఫ్రంట్. వచ్చేసి ఆపోజిట్ ముందరికి నడుముని బాగా నెట్టేస్తూ రొటేట్ చేస్తూ రండి. ముందరకి
ఎడమ పక్కకు వెనుక, రైట్, ఫ్రంట్, లెఫ్ట్, బ్యాక్, రైట్, రిలాక్స్. స్లోగా పోయేది దయచేసి చేయొద్దండి. మైల్డ్ నీ పెయిన్ ఉంటే అందరూ చేయొచ్చు. 2 చేతులు భుజాలకి సమాంతరంగా పెట్టుకోవాలి. మెల్లిగా శ్వాస వదులుతూ డౌన్. ఎంత వాలగలిగితే అంతే వాలి ఉండండి. నమస్కారం రూపంకి రావాలి. ఆ నమస్కారంని లాక్ చేసి పెట్టండి. పైకి ట్విస్ట్ చేయండి ఆ నమస్కారంని. ముందు బాడీని బాగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ మీదికి రావడం. హోల్డ్. 1 2 3 4 5. కాళ్ళు అలానే ఉండాలి. చేతులు మాత్రం నమస్కారం రూపం. ఎలా వెళ్తామో ఆసనం పైగా పెట్టుకోండి. కాళ్ళ మధ్య కాస్త దూరం, ఒక 1/2 అడుగు దూరం సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వాలండి. మీ నడుముని ముందరకి నెట్టండి. హోల్డ్. 1 2 3 4 5. శ్వాసని తీసుకుంటూ మెల్లిగా ముందరకు వచ్చేసి చేతులు కిందికి వదిలేసి రిలాక్స్. నమస్కారం ఇక్కడికి ఛాతికి పెట్టుకొని హోల్డ్ చేసేయండి. 1 2 3 4 5. మెల్లిగా చేతుల్ని పైకి లేపుకోండి. లేపుకున్న తర్వాత నమస్తే 3. వదులుతూ 2 చేతులు కిందికి దింపేసి మీ దవడలు తగిలి ఉండాలి. దవడల మధ్య నోట్లో గ్యాప్ రాకుండా శ్వాస తీసుకొని వదలాలి. మీ వల్ల ఎంతైతే అంత బాగా వెడల్పు చేసుకోండి. చేసుకున్న తర్వాత 2 చేతుల్ని పెట్టుకున్న తర్వాత కుడి పాదంని కుడి పక్కకి తిప్పుకోండి. మెల్లిగా కుడి చేతి ద్వారా వాల్తూ మీ కుడి తల తీసుకొస్తూ మీ ఎడమ అరిచేతి ద్వారా ఆకాశంని చూడట. 4 5. మెల్లిగా శ్వాస తీసుకుంటూ కుడి పాదంని ముందరకి తిప్పేసి కాళ్ళని దగ్గర ఎంత పెట్టగలిగితే కాళ్ళని దూరంగా అంత దూరంగా పెట్టుకోవాలి. 2 చేతుల్ని శ్వాస తీసుకుంటూ భుజాలకి సమాంతరంగా రావాలి. వచ్చిన తర్వాత ఎడమ పాదంని ఎడమ పక్కకి తిప్పుకోండి. ముందర కానీ వెనక కానీ వాలకుండా సైడ్కే మెల్లినాస్ అని చెప్పడం జరుగుతుంది. సీటింగ్ ఆసనాస్ ఏది ఒకటి చేసేదానికి ముందు దండాసనాలు కాసేపు విశ్రాంతి, కిందికి పైకి బటర్ఫ్లై లాగా కనిపించాలి. ఇక్కడ దాదాపు 1000 మంది బటర్ఫ్లైస్ ఉన్నారు. అంత బాగుంటుంది కలిసి చేస్తే. లేడీస్ కి పిసిఓడి ప్రాబ్లమ్స్ తొలగిపోతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు వక్రాసన. ఎవరు చేయకూడదు? స్పైనల్ కార్డ్ క్రాస్ చేసుకొని రైట్ హ్యాండ్ బ్యాక్ తిరిగే చేతిని వదిలేసి వేసేయండి. రిలాక్స్. వక్రాసన డయాబెటిక్ ఆసన అని కూడా నామధేయం దీనికి. లేమన్ టర్మ్స్ లో చెప్పాలి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎలా టాబ్లెట్స్ తీసుకుంటారు అలానే ఈ ఆసనం కూడా చేస్తూ వస్తే ఇన్సులిన్ లెవెల్స్ బాగా కంట్రోల్కి వస్తుంది. పోతూ మీరు ఇంజెక్షన్స్ వేసుకుంటా ఉంటే మెడిసిన్ లెవెల్ కి వచ్చి మెడిసిన్స్ నుంచి నో మెడిసిన్ లెవెల్ కి వచ్చి తగ్గుతుంది. వెరీ పవర్ఫుల్ ఆసనం ఇది. ఇన్ ద సేమ్ వే లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా లెఫ్ట్ లెగ్ మీ రైట్ లెగ్ నీస్ దగ్గరికి రావాలి. ఇప్పుడు 3 4
5. మెల్లిగా స్వైపయ ఆసనము. మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా మడిచి మీ బాడీ వెయిట్ పూర్తిగా కుడి కాలు మీదకి తీసుకొని రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లిగా ఎడమ బాడీ వెయిట్ ని 2 కాళ్ళ మీద సమాంతరంగా పెట్టుకోండి. కొన్ని మంది కాళ్ళ వేళ్ల మీదకి వచ్చేస్తారు కన్వీనియన్స్ కోసం. కన్వీనియన్స్ కాదండి, మీరు ఒక ఆసనం చేస్తే దాని ఒక బెనిఫిట్ మీకు పూర్తిగా అందాల. కాబట్టి పాదాల మీదనే రావాలి, వెనకాల మీ పాదాల మీదనే ఉండాలి పూర్తి బాడీ వెయిట్. ఈ ఆసనం పేరు వజ్రాసన. వజ్రాసన అంటే ఏంటి? వజ్రం అంటే ఏంటి? డైమండ్. ఈ డైమండ్ ఆసన ఒక బెనిఫిట్ చెప్తే, మీరు 2 minutes ఈ వజ్రాసనాల కూర్చుంటే మీకు గట్ ఇష్యూస్ పూర్తిగా తగ్గిపోతుంది. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపండి. ఇంకా సీటింగ్ భాగం మీ పాదం మీదనే ఉండాలి. సీటింగ్ భాగం పైకి చేస్తూ ముందరికి వాల్తూ డౌన్, తలని భూమికి తగిలిచ్చేసేయాలి. 1 2 వాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం అర్ధ ఉష్ట్రాసన, అంటే హాఫ్ క్యామెల్ పోజ్. వర్టిగో ప్రాబ్లం ఉంటే, బీపీ ఇష్యూస్ ఉంటే వెనక్కి వాళ్ళదండి. కళ్ళు ఎవరికైనా తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఈ ఆసనము మానేయండి, చేయొద్దండి. మిగతా అందరూ చేతులు నడుంపైగా పెట్టుకుంటూ శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి వాళ్ళండి. నడుముని ముందరకి నెట్టడం. హోల్డ్. 1 2 3 4 5. శ్వాసని వదులుతూ ముందరకు వచ్చేసి రిలాక్స్. మెల్లిగా శ్వాసని వదులుతూ కమ్ బ్యాక్ టు వజ్రాసన. తర్వాత కుడి చేయి, మీ చెవులు వెనక నుంచి చేతులు వెళ్ళాలి. కుడి చేయితో ఎడమ భుజం, ఎడమ చేయితో కుడి భుజం పట్టుకోండి. తల బాగా అవుతుంది. బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. బ్యాక్ మజిల్ ఎఫెక్టివ్ గా మంచి పవర్ఫుల్ ఆసనం ఈ ఉత్తాన మండూకాసన. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ అండ్ అప్, భుజంగాసన. 3 4 5. Exhale and slowly come down. మీ చేతుల ఆధారంతో మళ్ళీ మకరాసన. 2 కాళ్ళని బాగా దూరపరుచుకోండి. మీ పాదాలని పక్కలోకి తిప్పుకోండి. ఎడమ చేయి కిందికి, కుడి చేయి పైకి. తలని కుడి పక్కకి తిప్పుకొనేసేయండి. తలని టర్న్ యువర్ హెడ్ టు ద రైట్ అండ్ రిలాక్స్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం శలభాసన. శలభాసన అనగా లోకస్ట్ పోజ్. 2 చేతులు తీసుకెళ్లి మెల్లిగా మీ తొడల కింద పెట్టుకోవాలి. మీ థైస్ కింద పెట్టుకోండి 2 చేతులు. వెనకాల 2 చేతుల్ని మీ బాడీకి ఇరువైపులా పెట్టుకోండి. 2 కాళ్ళు కలిపి ఉంచి చూడండి, పొట్టని బాగా బిగపట్టండి. బాగా బిగపట్టిన తర్వాత 4 5. మెల్లిగా ఎక్సేల్ అండ్ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్. 2 చేతులు పక్కలో పెట్టుకోండి. మీ అరి చేతులు ఆకాశం వైపు తిప్పుకోండి. బాడీని ఫ్రీగా వదిలేసేయండి. ఫ్రీగా వదిలేసి రిలాక్స్. శవాసన, రిలాక్స్. 2 కాళ్ళని బాగా ఫోల్డ్ చేసి మీ చెస్ట్ వరకు తీసుకొని రండి. మీ చేతులతోటి మీ 2 కాళ్ళని పట్టుకోండి. మెడ నొప్పి, భుజాల నొప్పి ఉంటే తల పైకి లేపాల్సిన పని లేదు. మీకు ఇవి ఏవి లేవు అంటే తలని పైకి లేపి మీ మోకాళ్ళకి తగిలిచ్చే ప్రయత్నం. పవన ముక్తాసన. కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, ఇటువంటి సమస్యలు, డైజెస్టివ్ ఇష్యూస్ బాగా తొలగిపోతాయి. ఎవరికైనా మార్నింగ్ మోషన్ ప్రాబ్లం ఉంటే వాటర్ తాగేసి ఈ పవన ముక్తాసన చేస్తే మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది.
ఇప్పుడు చేతులని వదిలేసి మెల్లిగా కాళ్ళని చాపేసేయండి. పైకి లేపి మీ 2 చేతులతోటి 2 కాళ్ళ మడమలు పట్టుకోండి. క్యాచ్ ద యాంకిల్ ఆఫ్ యువర్ ఫీట్. ఇంకా తల పైకి లేపకూడదు, తల కిందికే ఉంటుంది. ఇంకా మెల్లిగా నడుముని మాత్రం పైకి నెట్టుతూ 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 శ్వాస తీసుకుంటూ సేతు బంధాసన. ఫ్రోజన్ షోల్డర్స్ ప్రాబ్లం ఉంటే చెయ్యొద్దండి. ఇతర భుజాల సమస్యలు ఉన్నాను చెయ్యొద్దండి. మీ వెయిట్ పూర్తిగా భుజాల మీదకి వస్తుంది కాబట్టి లెఫ్ట్ కి తిరగలేరు. లెఫ్ట్ సైడ్ ఏముంది? మీ హార్ట్ ఉంది. హార్ట్ మీద మీ పూర్తి బాడీ వెయిట్ వేస్తే హార్ట్ కి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. చేసి కంఫర్టబుల్ గా పెట్టుకోండి. స్పైన్ స్ట్రెయిట్ గా పెట్టుకోండి. ముందు మనం చేయబోయేది కపాలభాతి. కపాలభాతి ప్రాణాయామం కింద రాదు, కపాలభాతి క్రియ కింద వస్తుంది. సో ప్రోటోకాల్ ప్రకారం ముందు క్రియ చేసేసి మళ్ళీ ప్రాణాయామంకి వెళ్తూ వస్తున్నాం. చెయ్యొద్దండి, మిగతా అందరూ చేసుకోవచ్చు. వెన్ను నిటారుగా పెట్టుకోవాలి, స్పైన్ స్ట్రైట్. కపాలభాతి స్టార్ట్. ఎక్సేల్ 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 ఎక్సేల్. 5 6 7 8 9 10. రిలాక్స్. ఇంకొక రౌండ్ చేద్దాము. పొట్టని బాగా లోపలికి లాగుతూ లాగుతూ ఫోర్స్ఫుల్ గా ఎక్సేల్ 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 ఎక్సేల్. 5 6 7 8 9 10. మీ థంబ్ తోటి రైట్ నోస్ ని క్లోజ్ చేయండి, లెఫ్ట్ నోస్ ని ఓపెన్ చేయండి. లెఫ్ట్ నోస్ లో ఎక్సేల్, అదే లెఫ్ట్ నోస్ లో ఇలా వెళ్ళిపోతే పోతూ పోతూ ఏజ్ అవుతూ అవుతూ ఏమవుతుంది? మీ స్పైనల్ కార్డు ఈ షేప్ లోకి వచ్చేస్తుంది. అలా ఈ ఇయర్ లోబ్స్ ని శ్వాస ఇన్హేల్ చేసుకోవాలి. ఈ ఇయర్ లోబ్స్ ని శ్వాస ఇన్హేల్, నాలుకని లోపలికి లాక్కొనేసేయండి. క్లోజ్ యువర్ మౌత్. సర్వే సంతు నిరామయాః పశ్యంతు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ తేజశ్రీ PMC Girls High School, Kuppam. Yoga synchronized group. Purnachandra, Lakshman, Dhanush, Manu Prakash. They are from Dr. B.R. Ambedkar Gurukula Pathshala, Kotalpatti. Okay, madam. Yoga slogan. P. Nikita. ఈ ఇరువురు యోగా మాస్టర్ల యొక్క ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాన్ని ఆదరణ అందరికీ కూడా